నిర్గమకాండం 32, 13, 14 వచనాలు చదువుదాం. నీ సేవకులైన అబ్రహామును, ఇస్సాకును, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునకు ఇచ్చేదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులు అగుదురనియు వారితో నీతోడని ప్రమాణము చేస్తేవనెను. ఇక్కడ భక్తులు, ప్రవక్తలు రానున్న రోజుల్లో దీన్ని జ్ఞాపకం చేస్తున్నారంట. నెహెమ్యా జ్ఞాపకం చేస్తాడు అబ్రహాం విషయమై, దావీదు విషయమై. అనేక మంది ఈ భక్తులను జ్ఞాపకం చేస్తున్నారు దేవుడికి. అబ్రహాం జ్ఞాపకం చేసుకో, నువ్వు వాళ్ళకి ఇస్తానన్నావు కదా, శాశ్వతంగా ఇస్తానన్నావు కదా, ఇదిగో బబులోను రాజు వచ్చేసాడు, వాళ్ళు వచ్చేసారు, వీళ్ళు వచ్చేసారు, ఏది నీ వాగ్దానం? దేవుడు వెంటనే అబ్రహాం జ్ఞాపకం చేసుకొని వారందరినీ మార్చేసి తీసేసి దేవుడు మళ్ళా ఆ స్థలాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? విశ్వాసం ఉన్న వాళ్ళకి మీ కష్టాలు టెంపరీ. ఎప్పటి వరకు? వాగ్దానం అనేది జ్ఞాపకం వచ్చే వరకు. నీ అనారోగ్యం బాగా విస్తరించిపోతుందా? వాగ్దానం జ్ఞాపకం వచ్చే వరకే అది. అనేక సార్లు బైబిల్లో దేవుడు పశ్చాత్తాపడ్డాడు, దేవుడు సంతాపడ్డాడు అని ఉంటుంది. అంటే ఆయన ఏదో పొరపాటు చేసి కాదు, మనస్సు మార్చుకున్నాడంట. అంటే అధిక కృప ఇచ్చి వారి మీద శిక్ష రాకుండా ఏం చేశాడంట? ఆపాడంట. అంటే లోతు విషయమై ఆయన హీ రిపెంటెడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ లాట్ అని ఉంటుంది. అంటే ఆయన ఏదో పొరపాటు చేసి పశ్చాత్తాపడలే, లోతు మీదకి రావాల్సిన తీర్పుని అత్యధిక కృప ద్వారా ఆపేశాడంట. ఎంతమందికి అర్థమైంది? అదే మనిషి పశ్చాత్తాపం అంటే అతడు పొరపాటును సరిదిద్దుకొని చేయను అనుకోవడం మనిషి పశ్చాత్తాపం. సో దేవుడి పశ్చాత్తాపం వేరు, మనిషి పశ్చాత్తాపము వేరు. దట్స్ డిఫరెంట్. అంటే బైబిల్లో చాలాసార్లు పీపుల్ రిపెంట్ అని ఉంటుంది, ద లార్డ్ హ్యాస్ ఆల్సో రిపెంటెడ్ అని ఉంటుంది. కాబట్టి ఈ మీరు వ్యత్యాసం చూడాలి. ఇక్కడ మోషే ఏమంటాడంటే, ఇజ్రాయెల్ని తీసుకెళ్తున్నప్పుడు మాటికి వాళ్ళు రాళ్ళెత్తి మోషేని చంపేద్దామని చూస్తారు. ఈ దేవుడు మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చాడా? మాకు నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు. మాటికి వీళ్ళు ఇబ్బంది పెట్టేవారండి. అందుకని దేవుడు అన్నాడంట, మోషే నిన్నే చంపేద్దామని చూస్తున్నారు, నేను ఒక పని చేస్తాను, వీళ్ళందరినీ చంపేసి ఎడారిలో నీ నుంచి నేను ఒక దేశాన్ని చేసి మళ్ళీ ఇజ్రాయెల్ తీసుకెళ్తాను అంటే దేవుడు అతను, అయ్యా నీ కుమారుడైన అబ్రహాముని జ్ఞాపకం చేసుకో, ఇస్తానన్నావు కదా అని వెంటనే ఎప్పుడైతే మోషే అబ్రహాముని జ్ఞాపకం చేశాడో దేవుడికి అప్పుడు 14వ వచనంలో ఏమన్నా చూడండి ఒకసారి. అంతటి యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. తన ఒక సహోదరుడు విధేయత చూపిస్తే దేవుడంట తన మనస్సుని మార్చుకున్నాడు. చూడండి, అందుకనే మన పనేంటి? ఒక విశ్వాసగా మన పనేంటి? దేవుడికి అన్నీ తెలుసు, అయినా ఎందుకు ప్రార్థించాలా? నీకు డబ్బులు కావాలని తెలుసు, ఆ రోడ్డు మీద వాడికి స్వస్థత కావాలని తెలుసు. దేవుడే ఉంటే ఎందుకు జరుగుతుంది అంటే, దేవుడు ప్రతి మనిషికి ఒక సామర్థ్యం ఇచ్చాడు. ఒక సామెత ఉంది, వీ కెన్ టేక్ ఎ హార్స్ టు ద వాటర్ బట్ నెవర్ మేక్ ద హార్స్ డ్రింక్ ద వాటర్. ఒక గుర్రాన్ని నీటి వద్దకు తీసుకెళ్ళచ్చు కానీ దాని చేత నీరు తాగించలేము. పోనీ దానికి సామర్థ్యం ఉందా? ఉంది, దాహం వేస్తే అవుతుంది. అలాగే మనిషికి కూడా ఆ వాగ్దానం అనేది చదివి విని దాన్ని ప్రార్థించే సామర్థ్యాన్ని మనిషికి ఇచ్చాడు. నీవు నీ సామర్థ్యాన్ని వాడినప్పుడు దేవుడు సమస్తము సాధ్యమే. ఆయన ఏమంటాడు? నమ్ముట నివస అంటే ఒకవేళ దాన్ని జ్ఞాపకం చేసుకొని చిన్న ప్రార్థన చేస్తే నేను కదిలిపోయి దానికంటే 10 రెట్లు ఎక్కువ చేస్తానంటున్నాడు దేవుడు. నీవు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఎక్కువ చేసేస్తా. కానీ నువ్వు నీ సామర్థ్యాన్ని వాడు. ఎందుకంటే నేను ఒక శిల్పంగా చేసి ప్రాణం పోసి ఎలాగే పెట్టలే, రోబోట్ లాగా. నీకు కొన్ని ఫీలింగ్స్ పెట్టా, కొంచెం పని చేయాలి. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ బైబిల్ చదవాలా, ఆ ప్రార్థన చేయాలా, అప్పుడప్పుడు ఉపవాసం ఉండాలా, నీ పిల్లలకి చెప్పాలా. నువ్వు ఎంతమంది పొద్దున్నేసి పని చేసుకుంటారు? యు వర్క్, యు డూ. చదువుకుంటారు, ఉద్యోగం చేస్తారు, డబ్బులు సంపాదించుకుంటారు, మేనేజ్ చేసుకుంటారు. అలాగే నువ్వు ఆ విశ్వాసాన్ని పెంచుకునే సామర్థ్యాన్ని ఇచ్చాను. వినాలా, పలకాలా, ప్రార్థన చేయాలి. ఇలాగ నువ్వు చేసినట్లయితే నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అందుకనే కలిగిన వానికి ఇవ్వబడనంటే ఏంటి? నీకు ఇచ్చిన దాన్ని నువ్వు వాడితే ఇంకా ఇస్తాను. 5 కలిగిన వాళ్ళు 5 చేశారు. వారికి ఉందా లేదా సామర్థ్యము? ఉంది. 2 కలిగిన వారు 2 చేశారు. 1 కలిగిన వాడు ఏం చేశాడు? దాచిపెట్టేశాడు. అది దేవుడు తప్ప, వాడు తప్ప? వాడికి సామర్థ్యం ఉన్నా వాడలేదు. అందుకే బీ డెలిజెంట్ ఇన్ ద కింగ్డమ్. దేవుని వాక్యములో ఆయన నీ సామర్థ్యం కొద్ది నువ్వు చేసినప్పుడు ఆయన నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేస్తాడు. ఇక్కడ వెన్ హీ
ఎప్పుడైతే ఇలా జ్ఞాపకం చేశామో ఇలా జరుగుతుంది. దేవుడు ఎవరిని పెట్టాడో తెలుసా? మనలో పరిశుద్ధాత్ముడిని పెట్టాడు. పరిశుద్ధాత్ముడి యొక్క ఒక ముఖ్యమైన పని ఏంటో తెలుసా? ఏంటి? జ్ఞాపకం. హీ విల్ రిమైండ్ యూ ఆఫ్ ద థింగ్స్. మీరు చూస్తే బైబిల్లో కొత్త నిబంధనలో అనేక సార్లు శిష్యులు యేసుప్రభు వారు అన్న మాటలు తర్వాత వారికి జ్ఞాపకం వచ్చెను అని ఉంటారు. 12కి వెళ్దాం. యోహాను సువార్త 12, 14, 15, 16 చదువుదాం. సియోను కుమారి భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారం యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆయన శిష్యులు ఆ మాటలు మొదట గ్రహింపలేదు, కానీ యేసు మహిమపరచబడినప్పుడు అవి ఆయనను గూర్చి వ్రాయబడినని వారాయనకు వాటిని చేసిరని ఏం చేశారంట? ఎప్పుడు ఆయన మహిమపరిచి ఆయన చనిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ. ఎవరు జ్ఞాపకం చేశారు? ఎందుకు? జ్ఞాపకం చేస్తే మళ్ళా విశ్వాసం వస్తుంది, నువ్వు కోల్పోయింది పొందుకోవచ్చు, ముందు మార్గం సిద్ధపడుకోవచ్చు. హల్లెలూయా. సో ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈస్ టు రిమైండ్ యూ. లెట్ us pray. ప్రార్థించండి దాని విషయమై. నా నామమున ఏమి అడిగినా నేను ఇస్తానన్నాడు దేవుడు. అబ్రహాం నామమునిచ్చాడు. అబ్రహాం పేరెత్తితే ఆయన మనసు మార్చుకున్నాడు. దావీదు పేరెత్తితే ఆయన సూర్యచంద్రులను ఆపేస్తానేమో కానీ దావీదు నిబంధన ఆపనన్నాడు. ఇప్పుడు యేసు నామాన్ని అడుగుతున్నావా? దేవుడు చెప్తాడు, ఏ ఒక్కటైతే నా నామాన్ని అడుగుతున్నావో సహోదరుడా సహోదరి, ఆ ఒకటి చేసి ఆ విశ్వాసముతో కొన్ని వందలు చేస్తానంటున్నాడు దేవుడు. ఐ విల్ బిగిన్ విత్ వన్ అండ్ ఐ విల్ కంటిన్యూ టు డూ మెనీ. నేను ఒకటితో ఆరంభిస్తాను. ఆయన మొట్టమొదట గలీలీలో ఆ ద్రాక్ష రసాన్ని నీటిని ద్రాక్ష రసంగా మార్చాడు. ఆ ఒక్క అద్భుతం తర్వాత పుస్తకాలన్నీ రాసిన భూలోకంలో సరిపోని అద్భుతాలు చేశాడు. గాడ్ బిగిన్స్ విత్ వన్ అండ్ హీ స్టార్ట్స్ డూయింగ్ అమేజింగ్ థింగ్స్. అయ్యా, ఇదిగో వారందరూ ఎక్కడెక్కడ వారు ఒక్క అద్భుతం అని అడుగుతున్నారు. వేర్ ఎవర్ దే ఆర్ ఆస్కింగ్ వన్, ఓ లార్డ్, నీ నామం నిమిత్తమై మేము ఈ రోజు వేల మంది ఊర్లలో ఏకీపించి అడుగుతున్నామయ్యా. వాటిని ఈ రోజు నుంచి ఆరంభించి జరిగి ఆ తర్వాత ఒకటి చేసిన దేవుడు అనేకమైనవి చేస్తాడనే విశ్వాసము వారికి దయచేయమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. అబ్రహాం విషయమై ఏం చేశాడు అడిగితే ఎస్ అన్నాడు, లోతుని చేశాడు. దావీదు విషయమై చేశాడు. యేసునామమున అడుగుతున్నావు, 100% నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేస్తాడు.